చూస్తున్నారుగా నాని హింసను. ఇది చూశాక ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ నాని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. పక్కింటి అబ్బాయిలా ఉండే నేచురల్ స్టార్ ఇప్పుడు యానిమల్ కంటే వైలెంట్ గా మారిపోయారు. హిట్ 3లో హింస ఎక్కువగా ఉంటుందని ముందు నుంచే హింట్ ఇస్తూనే ఉన్నారు నాని. మనమే ఇంత ఉంటుందనుకోలేదు. వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది నాని క్యారెక్టర్ ఇందులో. 100 మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంత మెంటాలిటీ అర్జున్ సర్కార్ సొంతం. శ్రీనగర్లో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసును ఛేదించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడుతుంది. అది అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న వైలెన్స్ హద్దులన్నీ హిట్ 3తో చెరిపేయాలని ఫిక్స్ అయిపోయారు నాని. ఆయన క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ తనకెప్పటికీ స్పెషల్ అని చాలాసార్లు చెప్పారు కానీ టీజర్ చూశాక దాన్నెంత పర్సనల్ గా తీసుకున్నాడనేది అర్థమవుతుంది. మే 1న విడుదల కానుంది హిట్ 3. వైలెన్స్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దగ్గర నాని ఊచకోత ఖాయం. ఇదే కాదు, శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ ఇంతకంటే వైలెంట్ గా ఉంటుందని చెప్తున్నారు నాని. ఈ లెక్కన నాని ఫోకస్ అంతా యాక్షన్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. సుజీత్, సిబి చక్రవర్తితోనూ మాస్ సినిమాలే చేయబోతున్నారు నేచురల్ స్టార్.